హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 40. వల్లి డ్రెస్ వేసుకుంటూ ధీరజ్‌ని తిడుతూ రెడీ అవుతూ ఉంటుంది. ధీరజ్ బెడ్ మీద బోర్లా పడుకొని ఆమెని మురిపెంగా చూస్తూ, వల్లి తిట్టే తిట్లన్నీ వింటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాడు. వల్లి జుట్టు వేసుకొని అద్దంలో ధీరజ్‌ని చూసి వెనక్కి తిరిగి దువ్వెన ధీరజ్ పైకి విసిరి, "సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడో చూడు" అంది. కోపంగా బయటికి వెళ్తున్న వల్లిని చేయబట్టి అతడి మీదికి లాక్కున్నాడు ధీరజ్. వల్లి స్లిప్ అయినా నేరుగా వెళ్ళి ధీరజ్ మీద పడింది. ఆమె అలా పడగానే ఏదో పూలతోట అతడి మీద పడినట్టుగా అనిపించి ఆమెను గట్టిగా చుట్టుకొని, "ఎందుకే అంత కోపం?" అన్నాడు ఆమె ముక్కుని చిన్నగా కొరుకుతూ. "కోపం కాకపోతే ఏంటిది? నీకు టైం అంటూ ఏదీ లేదా? ఎప్పుడు పడితే అప్పుడేనా?" అంది వల్లి. మరి ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని సైలెంట్‌గా ఎలా ఉంటారే? అందుకే నచ్చినప్పుడు ఈ అందాలన్నీ దోచుకోవడమే నా పని అన్నాడు ధీరజ్. ఈ మాటలకి ఏం తక్కువ లేదులే. ఫ్రెష్ అవ్వు. ఆకలవుతుంది. కిందికి వెళ్దాం అంది వల్లి. ఓకేనే. 5 మినిట్స్‌నే ఇప్పుడు వస్తాను అని ధీరజ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక ధీరజ్, వల్లి ఇద్దరూ కలిసి కిందికి వెళ్లారు. అప్పుడే అందరూ డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడంతో వల్లి అందరికీ వడ్డిద్దామని లేచింది కానీ ధీరజ్ వల్లి చేయి పట్టుకొని మళ్ళీ కుర్చీలో కుదేసి, వడ్డించడానికి పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇచ్చేది పనిచేయడానికే ఇక్కడ. నిన్ను చేయమని కాదు అని సీరియస్‌గా చెప్పగానే వల్లి ఇక సైలెంట్‌గా కూర్చొని తింటూ ఉంది. ఇప్పుడు అది పని చేస్తే ఏమైనా అరిగిపోతుందా? ఇంట్లో పనంతా అదొక్కతే చేసినట్టు వీడు ఇది కాకపోతే అన్నం వడ్డిస్తేనే వీడి పెళ్ళాం అరిగిపోతుందేమో అని ఇంద్రాణి లోపల గులుక్కుంటూ ఉంది. ఇక వల్లి భోజనం చేస్తూ, "అత్తయ్య ఇవాళ ప్రసన్న దగ్గరికి వెళ్ళాను. తను చాలా బాగుంది" అని ముచ్చట్లు చెప్తూ ఉంటే అందరి మాటల మధ్యలో ఇక అందరి డిన్నర్ కంప్లీట్ అవుతుంది. విరాజ్ హాల్‌లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉండగా ధీరజ్ కూడా వెళ్ళి తమ్ముడి పక్కన కూర్చొని "వర్క్ ఎలా జరుగుతుందిరా?" అని అడిగాడు. చాలా రోజుల తర్వాత ధీరజ్ ఆ ప్రశ్న వేయడంతో, "బానే ఉందన్నయ్య. పైగా నాకు నచ్చిన వర్క్ కదా! ఎలా నచ్చకుండా ఉంటుంది?" అన్నాడు. విరాజ్ ఫోటోగ్రాఫర్ కదా! విరాజ్ కొన్ని యాడ్స్ అలాగే మోడల్స్‌కి ఫోటో షూట్ చేస్తూ ఉంటాడు. అతడికి నచ్చిన ప్రొఫెషన్ కదా! చాలా. ఇక ఎంజాయ్ చేస్తున్నాడు. నచ్చిన ప్రొఫెషన్ కాబట్టి ఇష్టంగా చేస్తూ ఉన్నాడు అతడి వర్క్. ఆఫీస్ చూసుకో. అలాగే మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా! అని అంటే, లేదన్నయ్య నాకు ఆ ప్రొఫెషన్ ఇష్టమని అందులోకి వెళ్ళిపోయాడు. ఇక అతడి ఇష్టాన్ని కూడా కాదు అనలేకపోయాడు ధీరజ్. అలా తమ్ముడితో కాసేపు మాట్లాడిన తర్వాత ధీరజ్ అతడి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఇక విరాజ్ రేపటి అతడి షెడ్యూల్ చూసుకొని అతడు కూడా నిద్రపోయాడు. వల్లి అత్తయ్యతో, మావయ్యతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. చూసావా నానమ్మ, పెళ్ళాన్ని ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు. అదేమైనా ఈ ఇంటి మహారాణా? అందరూ దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు అంది మన్విత కచ్చగా. ఒసేయ్, నీకెన్నిసార్లు చెప్పినా ఇంతేనే, కుక్కతోక వంకరలాగా. అది ఎన్ని రోజులు ఆడుతుందో ఆడనివ్వు అని చెప్పాక కూడా మళ్ళీ నానమ్మ అది అలా ఉంది, నానమ్మ ఇది ఇలా ఉంది అని నా మెదడెందుకు తింటావే? నేను చేసేది చేస్తున్నాను. మధ్యలో నువ్వు నా బుర్ర పాడు చేయకు. పడుకో అని మనవరాలిని గదిమి ఇంద్రాణి కూడా పడుకుంటుంది హాయిగా. వల్లి రూంలోకి వెళ్ళగానే ధీరజ్ ఆమెని గట్టిగా హత్తుకొని పడుకోవడంతో వల్లి ధీరజ్ చెయ్యి విసిరికొట్టి, "ఇప్పుడు గాని నా మీద చెయ్యి వేశావంటే ఖచ్చితంగా తన్నులు తింటావురా" అంది. ఒసేయ్, ఇప్పుడు నేనేమన్నానే? దగ్గరికి తీసుకున్నాను అంతే కదా అన్నాడు ధీరజ్. ఇప్పుడు నార్మల్‌గానే ఉంటావు రా నువ్వు. కాసేపయిన తర్వాతే నీ చేతులు ఎక్కడికెక్కడికో వెళ్తాయి. అదంతా ఇప్పుడు వద్దు. నువ్వింతకు ముందు చేసిన దానికే నాకు బాడీ పెయిన్స్ పిచ్చగా ఉన్నాయి. కింద అందరి ముందు మేనేజ్ చేశాను కానీ అసలు కూర్చోడానికి కూడా రావడం లేదు. నేనివాళ ఫుల్‌గా రెస్ట్ తీసుకోవాలి. అందుకే నన్ను కదిలించుకో అంది వల్లి. ఛీ! దొంగ మొహందాన! మొగుడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటే రాను అంటావేంటే? అన్నాడు. నేనంతేలే. తమరిక మూసుకొని పడుకుంటే బావుంటుంది. నన్ను డిస్టర్బ్ చేయకు అంది
వల్లి. "ఇప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయకపోతే ఇప్పుడు నాకు నిద్ర పట్టదురా" అన్నాడు ధీరజ్ భార్యని బ్రతిమిలాడుతూ. "రేయ్! ఓపిక లేదురా, అర్థం చేసుకోరా. అయినా ఇప్పుడే కదరా! మళ్ళీ ఇంత ఎనర్జీ నీకు ఎక్కడి నుండి వచ్చిందిరా" అని అరిచింది వల్లి. నిన్ను చూస్తే చాలు నా ఎనర్జీ అలా పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి కాస్త కోఆపరేట్ చెయ్యి. నేనేమంత హార్డ్‌గా చేయను. స్మూత్‌గానే కంప్లీట్ చేస్తాను అని వల్లిని ఐస్ చేసి హాయిగా ఆమెని అతడిలో కలుపుకొని 4 గంటలు అయినా ఆమెను వదలకుండా ఆమెని అతడి ప్రేమ వర్షంలో తడిపేస్తూ ఉంటే అలసిపోయిన వల్లి ధీరజ్‌ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ స్మూత్‌గా కాసేపు అని ఐస్ చేసొచ్చావు. ఇప్పుడు చూడు టైం ఎంతుందో. ఇక నేను ఎప్పుడురా పడుకునేది, రెస్ట్ తీసుకునేది అని అరుస్తూ ఉంటుంది. ఆమె అరుపులను, తిట్లను చక్కగా ఎంజాయ్ చేసి, అతడు పని కానిచ్చేసి మెల్లిగా ఆమె నోటిని అతడి పెదాలతో మూసేసి, ఇక వల్లిని అతడు ఎదపై పడుకోబెట్టుకొని జో కొట్టాడు ధీరజ్. "సిగ్గులేనోడా! నా ఒళ్ళు హూనం చేస్తున్నావు కదరా" అని ధీరజ్‌ని కొరికి అతడి ఎదపై అలాగే అలసిపోయి నిద్రపోయింది వల్లి. వల్లిని ప్రేమగా చూసుకుంటూ ధీరజ్ కూడా కంటి నిండా నిద్రపోయాడు. ఇక ఉదయం ఎవరి పనులకి వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోయారు. విరాజ్ ఆ రోజు ఒక మోడల్ ఫోటోషూట్ ఉండడంతో ఆ ఫొటోస్ తీస్తూ చాలా బిజీగా ఉన్నాడు. అప్పుడే వాళ్ళ ఆఫీస్లో జాబ్స్ కోసం వచ్చారు కొందరు అమ్మాయిలు. అతడి ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయి అది చాలా బాగా రావడంతో కాసేపు వర్కర్స్‌తో మాట్లాడిన తర్వాత అతడి క్యాబిన్‌కి వెళ్తుంటే ఒక అమ్మాయి సార్ అని పిలిచింది అతడిని. అతడిని కాదేమో అని విరాజ్ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే సార్ మిమ్మల్నే అని విరాజ్ వెంటపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. సార్ సార్ అని 4 సార్లు వినిపించేసరికి అప్పుడు విరాజ్ వెనక్కి తిరిగి నన్నేనా అని చూస్తాడు ఆ అమ్మాయి వైపు. లైట్ బ్లూ కలర్ అనార్కలి డ్రెస్‌లో ఆయాసపడుతూ మిమ్మల్నే సార్ అప్పటి నుండి పిలుస్తున్నాను. అయినా మీరు వినిపించుకోవట్లేదు అంటుంది. ఆ అమ్మాయి ఆయాసపడుతూ ఉండడంతో పని వాళ్ళని పిలిచి ఒక వాటర్ బాటిల్ తెప్పించి ఆ అమ్మాయి చేతిలో పెడతాడు విరాజ్. ఆ వాటర్ బాటిల్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా అయ్యి, "హమ్మ! థ్యాంక్ యూ సార్. మార్నింగ్ నుండి మీకోసమే చూస్తున్నాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు మమ్మల్ని. మీతోనే డైరెక్ట్‌గా మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నాను సార్" అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ వాటర్ అన్నీ తాగేసి మూతికి అంటుకున్న వాటర్‌ని ఆమె చున్నీతో తుడుచుకుంటూ, "నాతో మాట్లాడాలి అనుకున్నారా? ఏం మాట్లాడాలి? అయినా నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు?" అని అడిగాడు విరాజ్. "సార్ ఒక్క నిమిషం చెప్తాను" అని ఆ అమ్మాయి అనగానే, "ముందు మనం క్యాబిన్‌కి వెళ్దాం పదండి. ఇలా మధ్యలో చెప్తే నాకేం అర్థం అవ్వదు. పదండి" అని క్యాబిన్‌కి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న చైర్స్‌లో కూర్చోబెట్టి, విరాజ్ అతడి చైర్‌లో కూర్చొని, "ఇప్పుడు చెప్పండి మీ పేరేంటి?" అని అడిగాడు. "నా పేరు భవ్య సార్." "ఓకే భవ్య. సార్ నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. కానీ వెంటనే నేను జాబ్ చేయలేకపోయాను మా అమ్మ హెల్త్ వల్ల. నా చిన్నప్పుడే నాన్న చనిపోతే నన్ను ఇక్కడి వరకు చదివించింది సార్ మా అమ్మ. కానీ ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇంట్లో నేను జాబ్ చేస్తే గానీ గడవదు సార్. ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరకడం లేదు. అందుకే ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్తే వచ్చాను. కానీ ఇక్కడ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. అలాగే జాబ్స్ ఏమీ లేవు అని చెప్తూ ఉన్నారు. నాకెలా అయినా జాబ్ కావాలి సార్. ప్లీజ్ సార్ నా కోసం కాస్త ఏ చిన్న జాబ్ అయినా ఉంటే ఇప్పించరా? నేను చేసుకుంటాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తే గానీ అమ్మ మందులకి, అలాగే మా ఇంట్లో ఫుడ్‌కి గడవదు సార్. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయరా నాకు?" అని అడిగింది. భవ్య అలా అడుగుతూ ఉంటే విరాజ్‌కి పాపం అనిపించింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.